సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 2021లోనే మనకి కొత్త సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ని అయితే విడుదల చేశారు కదా. మనకి ఇప్పుడు 2022లో జరగబోయే టెట్కి సంబంధించి ఇదే సిలబస్ అనేది ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, సార్ న్యూస్ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలని చెప్పేసి. ఇక్కడ చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. 1 to 6th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలు మాత్రమే చదవాలి. 7th to 10th క్లాస్ ఓల్డ్ పాఠ్య పుస్తకాలు చదవాలి. ఓకే, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు. నెక్స్ట్ మెథడ్స్కి వచ్చేసరికి డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ పుస్తకాలు కూడా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ముందుగా పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయ పోస్ట్ ఎస్జిడి పోస్టులకి పోటీ పడాలనుకుంటున్నారో వాళ్ళు టెట్ పేపర్ 1A అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు, ఇక్కడ తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, కన్నడ కావాలంటే కన్నడ, తమిళం కావాలంటే తమిళం. మన వాళ్ళు ఎక్కువ తెలుగు తీసుకుంటారు. తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. దీనిలో మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ నుంచి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి పెడగాజీ నుంచి 6 ప్రశ్నలు రావడం జరుగుతాయి. మనకి చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధించిన సిలబస్ అనేది మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఈ సిలబస్ అంతా కూడా మీరు తెలుగులో ఏ విధంగా చెక్ చేయాలని కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. పెడగాజికల్ కాన్సెప్ట్స్, ఈ పెడగాజికల్ కాన్సెప్ట్స్లో మనకి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకి అదనంగా యాడ్ చేసిన సిలబస్ అనేది ఏదైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుందో దానికి సంబంధించి యాడ్ చేశారు ఇక్కడ అదనంగా. మనకి నెక్స్ట్ తెలుగుకు సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. తెలుగులో కంటెంట్ 24, మెథడాలజీ లేదా పెడగాజీ అనేది 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓకే, తెలుగు మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ మనకి ఈ తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే హిందీ అయితే హిందీ, నెక్స్ట్ కన్నడ అయితే కన్నడ, ఆ కన్నడ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కుల్లో కంటెంట్ 24 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు వొకాబులరీకి సంబంధించి గ్రామర్కి సంబంధించి ఏమేం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లియర్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే పేపర్ 1 రాస్తున్నారో 1 to 8th క్లాస్ వరకు చదువుకోవాలి. లింక్డ్ టాపిక్స్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోవాలి. ఓకే, 6, 7, 8 తరగతుల్లో ఏవైతే లింక్డ్ టాపిక్లు ఉన్నాయో 9th 10thలో కూడా చదువుకోవడం మంచిది పేపర్ 1 వాళ్ళు. ఇక మనకి ఇంగ్లీష్ పెడగాజీ లేదా మెథడాలజీకి సంబంధించి కంప్లీట్గా సిలబస్ అనేది స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. దీనిలో కంటెంట్ 24. కంటెంట్ అనేది 1 to 8th క్లాస్ చదువుకోవాలి. లింక్డ్ టాపిక్స్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా చదువుకోవాలి. మనకి కంటెంట్కి సంబంధించి క్లియర్గా మీరు టాపిక్లు చెక్ చేసుకోవచ్చు. మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు మ్యాథమెటిక్స్కి సంబంధించి రావడం జరుగుతాయి. మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్ మనకి ఏవైతే పీడిఎఫ్లు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయో వాటి నుంచి ప్రశ్నలు అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో మనకి సైన్స్ నుంచి కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ సైన్స్ పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు రావడం జరుగుతాయి. ఓవరాల్గా మనకి సైన్స్ సబ్జెక్ట్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పేసి పిలుస్తాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్ సోషల్ కింద డివైడ్ అవుతుంది. మనకి సోషల్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. సోషల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సోషల్ టెక్స్ట్ బుక్లు చదివిన తర్వాత లింక్డ్ టాపిక్స్ 10th క్లాస్ వరకు చదువుకోవాలి. మనకి సోషల్ పెడగాజీ లేదా మెథడాలజీ అనేది 3 ప్రశ్నలు 3 మార్కులకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ అనేది చదువుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి పేపర్ 1Aకి సంబంధించి. ఇక పేపర్ 1Bకి సంబంధించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యా బోధన చేయాలనుకుంటారో వాళ్ళు ఈ పేపర్ 1B అనేది రాస్తారు. దీనికి స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ కోర్సులు చేయాలి. ఇప్పుడు మనకి దీంతో పని లేదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి పేపర్ 2A విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్ కింద బోధన చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి పేపర్ 2A అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. బీఈడి కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మారుతాయి. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే పేపర్ 2కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. తెలుగు లాంగ్వేజ్ తెలుగు తీసుకున్న వాళ్ళకి 30 ప్రశ్నలు 30 మార్కులు. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓకే, సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అందరికీ కామన్ 90 ప్రశ్నలు 90 మార్కులు. కోర్స్ సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మారుతాయి. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ నుంచి 60 ప్రశ్నలు,
తెలుగు వాళ్ళకి తెలుగు నుంచి 60 ప్రశ్నలు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 60 ప్రశ్నలు, హిందీ వాళ్ళకి హిందీ నుంచి, ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. టాపిక్ వైజ్ సిలబస్ అనేది మీరు చూసుకోవచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధించి సిలబస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫ్రెండ్స్, సిలబస్ అనేది మీరు తెలుగులో డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు క్లియర్గా సిలబస్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. www.ramramesh.in అనే వెబ్సైట్లో కూడా మీకు సిలబస్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధించి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే పేపర్ 2 వాళ్ళు ఉన్నారో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా చేసుకుంటారు. లెవెల్ అనేది ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి. ఇక మెథడాలజీ లేదా పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మెథడాలజీ పుస్తకాలను చదువుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. దీనిలో మళ్ళీ మనకి పెడగాజీ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. మొత్తంగా ఇంగ్లీష్ 30. నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా డివైడ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి ఈ విధంగా రావడం జరుగుతాయి. మ్యాథ్స్ నుంచి ప్రత్యేకంగా కంటెంట్ నుంచి 24, పెడగాజీ నుంచి 6 ప్రశ్నలు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ నుంచి 12 మార్కులు కంటెంట్ నుంచి, 3 మార్కులు మెథడాలజీ నుంచి. బయాలజికల్ సైన్స్ 12 మార్కులు కంటెంట్ నుంచి, 3 మార్కులు పెడగాజీ మెథడాలజీ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథ్స్ గణితం ప్రత్యేకంగా మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ దీనిలో ఫిజికల్ సైన్స్ 12 మార్కులు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి మళ్ళీ ఫిజికల్ సైన్స్ నుంచి పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కుల కింద డివైడ్ అవుతుంది. మళ్ళీ బయాలజికల్ సైన్స్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. బయాలజికల్ సైన్స్ పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు. ఓవరాల్గా 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 30. ఈ విధంగా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్. ఓకే, సోషల్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే మనకి సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి ఓన్లీ 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి మాత్రమే రావడం జరుగుతాయి. సోషల్ కంటెంట్ నుంచి 48. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాలి కోర్స్ సబ్జెక్ట్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పెడగాజీ లేదా మెథడాలజీ అనేది 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతుంది సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి. ఈ పెడగాజీకి వచ్చేసరికి మీరు బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయో, అకాడమీ పీడిఎఫ్లు ఉన్నాయో అవి మీరు ప్రామాణికంగా చేసుకోవాలి. నెక్స్ట్ తెలుగు వాళ్ళకి తెలుగు 60 ప్రశ్నలు 60 మార్కులు రావడం జరుగుతుంది. కన్నడ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు కన్నడ నుంచి రావడం జరుగుతుంది. హిందీ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే కోర్స్ సబ్జెక్ట్లో 60 ప్రశ్నలు 60 మార్కుల్లో కంటెంట్ నుంచి 48, పెడగాజీ లేదా మెథడాలజీ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. ఓవరాల్గా 60 ప్రశ్నలు 60 మార్కులకు సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ మొత్తం సిలబస్ అనేది మీరు మీ మొబైల్లో తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ లింక్లు అయితే ప్రొవైడ్ చేసాను, ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి www.ramramesh.in అనే వెబ్సైట్ ఆన్ చేసి చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ లింక్లు ఉంటే అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే రావడం జరుగుతుంది. www.ramramesh.education.in వెబ్సైట్లో ఇప్పటికే 350 టెస్టులు అనేవి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం సిలబస్ అనేది టెస్టుల రూపంలో పూర్తి చేస్తున్నాం కాబట్టి www.ramramesh.education.in అనే వెబ్సైట్లో డైలీ ఫ్రీ టెస్టులు ఉన్నాయి. మీరు 350 టెస్టులు కూడా ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఒకసారి మన వెబ్సైట్ ఆన్ చేసుకుని చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్ వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.